జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులు అవుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం 1500 తగ్గింది మళ్ళీ బంగారం. దీని మీద మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి నిర్భవ్ గారు. ఏంటండి పరిస్థితి? గోల్డ్ ఇప్పుడు ప్రైస్ మళ్ళీ 1500 తగ్గింది. ఇది తగ్గే అవకాశం ఉందా, లేకపోతే అలా పెరగటం తగ్గటం హెచ్చు తగ్గులు ఇలా జరుగుతూనే ఉంది గత కొన్ని రోజులుగా? అలాగే అవుతుందా? డెఫినెట్ మనం చాలా సార్లు విశ్లేషించాము గోల్డ్ ప్రైస్ ని ఎందుకు పెరుగుతుంది అని చాలా సార్లు మనం రీజన్స్ చెప్పాము. అయితే కొంచెం ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే యుద్ధ వాతావరణం తోటి అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సో దీనివల్ల హై ఇన్ఫ్లేషన్ ప్రొడిక్షన్ లో ఉండడం వల్ల సో అమెరికాలో ఉన్న మార్కెట్ల ప్రభావం అంటే అమెరికాలో డాలర్ ఈల్డింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ట్రెజరీ బాండ్స్ కానీ ఇతరాత్రాలు కానీ డాలర్ ఫెచ్చింగ్ ఉండే ఏవైనా కూడా సో హై ఇన్ఫ్లేషన్ వల్ల సో దాని వడ్డీ రేటు తగ్గియరు అనే ఒక గొప్ప సంకేతం మార్కెట్ లో వెళ్ళిందండి. సో ఇది ఉండడం మూలాన గోల్డ్ కొంచెం చిన్నగా డిప్ అవుతుంది, అంటే మేజర్ డిప్ చూడలేదు. సో 140 వరకు 145 ఉన్న గోల్డ్ దాదాపుగా 159 వెళ్ళి సో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ రోజు మనం మాట్లాడుతున్న టైంలో అమెరికన్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ అంటారు FOMC మీటింగ్ ఉందండి. సో వాళ్ళు మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసి ఫెడరల్ వడ్డీ రేట్లను 3.5 నుంచి 3.75 లోనే ఉంచడం వల్ల సో ప్రముఖంగా డాలర్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, అంటే ట్రెజరీ ఈ బాండ్స్ లో. సో దానివల్ల రిటర్న్స్ వస్తుంది. సో ఎందుకంటే అది ఇంట్రెస్ట్ ఈల్డింగ్ అసెట్స్, అంటే బాండ్స్ అనేటివి ఇంట్రెస్ట్ ఈల్డింగ్ అసెట్స్. గోల్డ్ పెట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఏం రాదు, అంటే పెరగచ్చు కానీ దానివల్ల ఇది ఉండదు. అలాగే డాలర్ ఇండెక్స్ వాల్యూలో చూస్తే డాలర్ కూడా 98.5 తో పర్ఫార్మ్ చేస్తుంది. సో ఈ రెండు చాలా స్ట్రాంగ్ రీజన్స్ అండి. ఈ రెండు ఎప్పుడైతే బలంగా ఉంటాయో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు గోల్డ్ పెరగాల్సింది. బట్ డాలర్ ఎప్పుడైతే బలంగా కనపడుతుందో డాలర్ వైపే ఫస్ట్ ప్రిఫరెన్స్ వెళ్ళడం సో మనం చూస్తూ ఉన్నాము. సో ఈ రివ్యూ మీటింగ్ లో కూడా సంకేతాలు అన్ని అలానే వస్తున్నాయి. అమెరికా ఫెడ్ అనేది రేట్స్ కట్ చేయదు కాబట్టి డాలర్ లోనే ఇంకా కొద్ది రోజులు పెట్టుబడులు పెడతామని ఓపెన్ మార్కెట్ లో ఉన్న ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరు కూడా పెట్టడం వల్ల గోల్డ్ అనేది స్లైట్ తేడా, అంటే మీరు అంటున్న 1500 కాదు కానీ ఒక 1-2 వీక్స్ లో 3% డిప్ అయిందండి. అంటే 1,88,000 24 క్యారెట్ గోల్డ్ ఈరోజు 1,22,000, అంటే ఒక దాదాపు 6,000 లాస్ అయింది. బట్ స్టిల్ ఐ థింక్ మనం ఇంకా విశ్లేషిద్దాము, ఇది బెస్ట్ ప్రైస్. దీని గురించి కాన్ఫిడెన్స్ కోల్పోవాల్సిన ఇది అంశమేం కాదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక స్లైట్ కరెక్షన్ ఫేజ్ లో ఉందండి. గోల్డ్ చాలా పెద్ద కరెక్షన్ ఫేజ్ లో ఉంది. అంతర్జాతీయంగా అంచనాలు అయితే ఏమాత్రం మారలేదు. అంటే JP మార్గన్ కానీ వీళ్ళిద్దరు కంపెనీలు కూడా డిసెంబర్ 2026 ఇయర్ ఎండ్ నాటికి దాదాపుగా $6,300 పర్ ఔన్స్, అంటే దగ్గర 2,30,000 నుంచి 2,50,000 ప్రొడిక్షన్ అనేది స్టిల్ ఈ రోజు కూడా అదే అంచనాతో ఉన్నారు. సో కొద్దిగా షార్ట్ టర్మ్ లో ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా ఫెడరల్ రిజర్వ్ రేట్స్ కట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ గోల్డ్ కు వెళ్లాల్సిందే. అది ఈ రోజా రేపా? ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో, యుద్ధ వాతావరణం సమసిపోయి మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు నార్మల్ స్థాయికి ఎప్పుడు వస్తాయో అప్పుడు ఆటోమేటికల్ గా ఈ కరెక్షన్ జరగబోతుందండి. కాబట్టి లాంగ్ టర్మ్ చూసుకునే వాళ్ళకి ఎప్పుడు భయపడద్దు, నేను ఎప్పుడు చెప్పానండి. గోల్డ్ ఎప్పుడు కూడా పడిపోయే సాధనం కాదు. 1,40,000 వరకు పడిపోయే స్టేజ్ లో మనం చాలా టెన్షన్ గా చూసాం అందరం కూడా. సో ఇంకా పడిపోతుందా, గోల్డ్ విత్ హోల్డ్ చేసుకుంటుందా అని, కానీ మళ్ళీ తిరిగి పుంజుకోయింది. కాబట్టి సో ఈ షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో వీటి కాకుండా 2-3 చిన్న కారణాలు ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాము. బట్ ఇదే మేజర్ రీజన్, అంటే అంతర్జాతీయంగా పెద్ద ఇన్వెస్టర్లు అందరూ గోల్డ్ లో పెట్టాలనా లేదా అని తీసుకునే డెసిషన్ ఫ్యాక్టర్స్ ఇవి మేజర్. చిన్న అంశాలు 1-2-3 ఉన్నాయండి. ఇవి నార్మల్ గా వస్తుంటాయి హెచ్చు తగ్గులు. అది ETF లో ఉండే డిమాండ్ కానీ, లేకపోతే ఈ డిజిటైజేషన్ అయిపోయి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా మారడం కానీ, ఇవి కొన్ని ఉన్నాయి. బట్ ప్రధానంగా ఇదే మెయిన్ రీజన్. మరి కొద్ది రోజుల్లో ఏమన్నా అంటే ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే అట్లానే స్టాండర్డ్ గా కంటిన్యూ అవకాశం ఉందా అండి? ఏమనిపిస్తోంది? సో నేను ఎప్పుడు చెప్పానండి, నేను లాస్ట్ టైం కూడా ఐ థింక్ అనాలిసిస్ చేసినప్పుడు చెప్పాను, 1,40,000 అనేది గోల్డ్ డిమాండ్ ప్రైస్. అంటే ఈ ప్రైస్ లో ఉంది అంటే మీరు వదులుకోవద్దండి, ఖచ్చితంగా SIP విధానం. అంతకంటే తగ్గే అవకాశం అయితే లేదు అసలు. అంటే ప్రతి అది కరెక్షన్ జరుగుతుంది. సో ఒక స్టేజ్ లో 160 కూడా మా డిమాండ్ ప్రైస్ అవుతుంది, అక్కడ తగ్గదు. సో ఇప్పుడు ఆ కరెక్షన్ ఫేజ్ లో ఉంది గోల్డ్. 160 కరెక్షన్ ఫేజ్ లోకి వెళ్తుంది. సో 160 కిందికి రాదు. కాబట్టి 150 to 160 అనేది మంచి పీరియడ్ గోల్డ్ తీసుకోవడానికి.
సో మీరు తీసుకోవాలనుకుంటే గిన ఎస్ఐపి విధానంలోనే మళ్ళీ ఉన్నదంతా ఒకటే చోట పెట్టద్దని నేను ఎప్పుడు చెప్తాను. సో మీరు గోల్డ్ స్కీమ్స్ లో కానీ ఇంకో ఇతరాత్రుల్లో కానీ మంచి విధానంలో తీసుకోండి. 152 అనేది బెస్ట్ ప్రైస్. బహుశా స్లైట్లీ కొంచెం అటు ఇటు ఏమైనా ఒక 1000-2000 ఇంకొంచెం అటు ఇటు కరెక్షన్ ఉండొచ్చు, కానీ మళ్ళీ డెఫినెట్ గా దాన్ని తిరిగి 160-170 ఆ పై రైజ్ కి ఖచ్చితంగా కొంచెం లిటిల్ లాంగ్ టర్మ్ పీరియడ్ లో తీసుకోండి. ఖచ్చితంగా కూడా ఆ స్టేజ్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ యుద్ధం పూర్తిగా ఆగిపోతే, అంటే ఇప్పుడు బ్రేక్ కదా, పూర్తిగా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా? దానికి దీనికి సంబంధం లేదా? అప్పుడు పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, ఆ గోల్డెన్ ఇయర్ మీరు ఆల్రెడీ 2005లో చూశారు, 75% ఇంక్రీజ్ అయింది. 80,000 ఉన్న గోల్డ్ 1,40,000 ఉంది. ఈ ఇయర్ ప్రొడిక్షన్ 1,40,000 జనవరి 1st కి చేశాం, మీరు నేను వీడియో చేశాం. ఈ ఇయర్ ఎలా ఉండబోతుందంటే నేను చెప్పాను. సిల్వర్ అసలు అద్భుతంగా ఉండబోతుంది. గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఇయర్ చాలా రాణించబోతున్నాయి. నేనే కాదు, అంతర్జాతీయంగా ప్రముఖ అంచనా సంస్థలు ఏవైతే ఉన్నాయో, గోల్డ్మెన్ సాక్స్, జేపీ మార్గన్ కూడా దాదాపుగా 2,50,000 టార్గెట్ ఉండే గోల్డ్ కండి. సో అది స్లైట్ గా 3 నెలల్లో కొంచెం యుద్ధం రావడం అనేది, కొంచెం యుద్ధం రావడం తోటి హై ఇన్ఫ్లేషన్, అదర్వైజ్ ఫెడ్ రేట్స్ చాలా తగ్గేసి మనకు గోల్డ్ బెస్ట్ కరెన్సీగా ఎమర్జ్ కావడము, మనం ఇండియా కూడా రష్యా, చైనాలతో కలిసి బ్రిక్స్ కూడా గోల్డ్ డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గించాలి, డాలర్ వెపనైజేషన్ తగ్గించాలి, అంతర్జాతీయంగా వేరే కరెన్సీలు ప్రమోట్ చేయాలి, గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలంటూ లాస్ట్ ఇయర్ ప్రమోషన్ ఉండడం, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మీరు అంటున్నట్టుగా నార్మల్ వాతావరణంలోకి వస్తే గోల్డ్ మళ్ళీ తిరిగి రెక్కలు తీసుకొని మునుపటి ఫామ్ తోటి చాలా ఫాస్ట్ గా పరుగులు పెట్టే అవకాశం ఉంది. మరి వెండి పరిస్థితి ఏంటండి? వెండి సిమిలర్ అండి. వెండి ఇంకా దీనికంటే ఫాస్ట్ గా పరిగెడుతుంది. వెండికి అదే చెప్పాను చూడండి, ఎప్పుడైనా సరే వెండి ఎలా కనపడుతుందంటే మనకు, అరే చాలా భారీగా పడిపోతుంది వెండి. గోల్డ్ మీరు ఒక 3% డిప్ అనేది చాలా పెద్ద డిప్. ఎందుకంటే గోల్డ్ మార్కెట్ అంతర్జాతీయంగా బహుశా హైయెస్ట్ అదే అనమాట, డాలర్ తర్వాత హైయెస్ట్ ఒక వెల్త్ ఉండేది గోల్డే. సో ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర గోల్డ్ ఉంటుంది. సో గోల్డ్ 3% కరెక్షన్ అనేది మేజర్ కరెక్షన్. కానీ సిల్వర్ ఎలా ఉంటది అంటే కొంచెం, కాబట్టి డిమాండ్ లో ఏమాత్రం ఫ్లక్చుయేషన్స్ వచ్చినా 20% తేడా వచ్చేస్తుంది. అంటే 2,80,000 ఉండేది 2,10,000 వస్తుంది. 4,25,000 మా ఇయర్ లోనే ఒక 2 months బ్యాక్ చూసాము. మళ్ళీ 2,30,000, 40,000 కూడా చూసాం. సిల్వర్ డిమాండ్ ప్రైస్ వచ్చేసి 240 ఉందండి ఇప్పుడు, అంతకంటే తక్కువ రాదు. బట్ సిల్వర్ కూడా డెఫినెట్ గా నేను చెప్తున్నట్టు సేమ్ గోల్డ్ సంకేతాల్లోనే ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా లాంగ్ టర్మ్ లో 3.5 లక్షల నుంచి 4 లక్షలు వెళ్లే సాధనమే. అండ్ పైగా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్న సాధనం. సో అంటే ఓన్లీ అలంకారానికి మళ్ళీ ఆభరణాలకు ఇన్వెస్ట్మెంట్లకు కాకుండా ఇండస్ట్రియల్ అవసరాలు ఉన్నాయి. అందులో కూడా ఈ పెట్రోల్, డీజిల్ వాడకాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇండియా మొత్తం కూడా భయంతో సో కరెంట్ వైపు షిఫ్ట్ అవుతున్న తరుణంలో ఈ సోలార్ కానీ ఈవీస్ కానీ దీంట్లో సిల్వర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయంగా సిల్వర్ ఇంకా ఫాస్ట్ గా వెళ్లే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎనీ టైం ఇంటర్వ్యూ చేసినా, అనాలిసిస్ చేసినా వీటిని లాంగ్ టర్మ్ లో చూడండి. బట్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ ని అండర్స్టాండ్ చేసుకోండి, ఎందుకు పడుతుంది. సో సడన్ గా గోల్డ్ రాత్రి డిమాండ్ తగ్గట్లేదు. అంతర్జాతీయంగా కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు చిన్న డెసిషన్స్ లో తేడాలు తీసుకుంటే వద్దు, ఇప్పుడు బంగారంలో వద్దు, అన్ని కూడా మనం యుఎస్ ట్రెజరీ బాండ్స్ లో పెట్టుకుందాము, అరే దాని రేట్ కాస్త పడిపోతున్నప్పుడు తీసి గోల్డ్ వైపు షిఫ్ట్ చేద్దాము. ఈ ఫ్యాక్టర్స్ చాలా ప్రముఖంగా మనకు గోల్డ్ రేట్ నిర్ణయిస్తాయి. ఎందుకంటే ఇండియా మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటది గోల్డ్ అంతర్జాతీయంగా, కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగానే కూడా మన రేట్లు మారుతుంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.